బంగాళాఖాతంలో ఏర్పడ్డ ముంతా తుఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇది ప్రస్తుతం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 3 గంటల్లో గంటకు 13-18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతానికి తుఫాను చెన్నైకి 600-640 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 710-740 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 680-710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాళ్ళ ఉదయానికి తుపానుగా బలపడి మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఇవాళ ఈ జిల్లాల్లో సోమవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీకి అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మెంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశాలున్నాయి. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కుమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు నమోదవుతాయని, దీనికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.